కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రారంభానికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకున్న ఇండోర్ స్టేడియంను పట్టించుకునే నాదులు కరువయ్యారని కూటమి నాయకులు గట్టి సత్యనారాయణ, తుమ్మలపల్లి నారాయణరావు, హక్కి మణిబాల ఆవేదనను వ్యక్తం చేశారు. కాకినాడ సురేష్ నగర్ పార్కులో సుమారు 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియం నేడు పక్షులకు నిలయంగా తయారైంది. ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాల్సిన స్టేడియం దుర్గంధభరితంగానూ, పక్షుల కలేబరాలకు నిలయంగానూ మారింది. బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, తుమ్మలపల్లి నారాయణరావు, పక్కి మణిబాల స్థానిక నాయకులు ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తక్షణం అధికారులు, ప్రజాప్రతినిధులు ఇండోర్ స్టేడియంను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుమారుగా 16 కోట్లతో కట్టిన బిల్డింగ్ని ఉపయోగకరంగా లేకుండా ఒక పక్షి నిలయంగా పక్షులు చనిపోయే బడులు కనిపిస్తున్నాయి. ఇది సింపుల్గా తలుచుకుంటే చాలా చిన్నతో అయిపోతుంది. దీనివల్ల కాకినాడకి అథ్లెటిక్స్కి ఎంత ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ వాళ్ళు కళ్ళు దయచేసి దీన్ని మెయింటైన్ చేసుకుని ప్రజా ఉపయోగపడితే చాలా బాగుంటుందని, ఖర్చు పెట్టిన ఖర్చు న్యాయం జరుగుతుందని, అలాగే మన కాకినాడలో ఉన్న అథ్లెటిక్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటూ దీన్ని వెంటనే కమిషనర్ గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు, అర్బన్ ఎమ్మెల్యే తలుచుకుంటే ఖచ్చితంగా పని అయిపోతుంది. దీని వరకు చాలా వరకు అయిపోయింది, 90% వరకు అయిపోయింది. మా ఉంటే 10% వరకు ఫ్లోరింగ్లోనే చిన్న మెయింటెనెన్స్ ఉంది, లైటింగ్లో అవిని పెద్ద సమస్య ఏం కాదు. దీన్ని వెంటనే అటెండ్ అవ్వాలని కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా మంచి మిత్రుడు, అలాగే నానాజీ గారు కూడా మంచి నాలెడ్జ్ ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి కదా. ఇద్దరు ముగ్గురు తలుచుకుంటే ఈ కార్యక్రమం వెంటనే ఉపయోగం వచ్చితే చాలా మందికి యోగా చేసిన కార్యకర్త వాళ్ళకి కానీ లేకపోతే అథ్లెటిక్స్ కానీ ఎంతో ఉపయోగం ఉంటూ ఇక్కడ ఈ పార్కు అభివృద్ధి చాలా బాగుంటుందని కోరుకుంటూ నేను అందరికీ మళ్ళీ ఒకసారి వినియోగించుకున్నాను. నేను చూస్తుంటే చాలా అందరూ బాధపడుతున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. దట్టు కాకినాడ 3వ వార్డులో ఉంది, మంచి ఏరియాలో పెద్ద ఎక్స్టెండ్ ఉంది, ఎంతో అనుకూలమైన ప్లేస్ ఇది. నేను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఏంటంటే మనం వచ్చి ఆక్యుపై చేసి స్టేజ్లో ఉన్న ఇండోర్ స్టేడియం ఈరోజు పరిస్థితి చూస్తుంటే మీరు గమనించవచ్చు. కింద ఇవన్నీ చూస్తే మొత్తం పెట్లు, రెట్లతో పాటు వాటి చచ్చిపోయిన పెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అటువంటి దుస్థితిలో ఈరోజు మనం దుర్వాసన కూడా వచ్చేస్తుంది కాకినాడలోని. ఇటువంటి సిచ్యువేషన్, ఇంత పెద్ద స్టేడియం మనకి కాకినాడలో ఎక్కడా లేని ఇంత పెద్ద స్టేడియంని మనం ఉపయోగించుకోకుండా ఉన్న ఇది ఉంది. దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి ఉపయోగంలో తీసుకురావడం వల్ల బోల్డన్ని ప్రోగ్రాంలు చేసుకోవచ్చు. అది మా ప్రైవేట్గా ఆర్గనైజేషన్కి ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, అలాగే గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్స్ చేయాలన్నా చేయొచ్చు. కాబట్టి ఈ స్పోర్ట్స్ కోసం ఎప్పుడైతే ఈ స్టేడియం కట్టారో దానికోసం ఉపయోగంలో లేకుండా ఉన్న ఈ పార్క్ని ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వంలో మన రూరల్ ఎమ్మెల్యే గారు పంతా నానాజీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఒక ఉపయోగంలోకి వచ్చేలాగా మేము అందరం చూస్తామని, వారు ఇటువంటి ఏమన్నా ఉంటే వెంటనే ముందుకొచ్చి చేసే వ్యక్తి కాబట్టి అటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలని చెప్పి, ఒకసారి మీరు ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకుని ఈ పార్క్ని ఉపయోగంలోకి వచ్చేలాగా చేయవలసిందిగా నేను గవర్నమెంట్ వారిని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసి ఇక్కడ యోగా కూడా చేయించి ఎంతో అద్భుతంగా మాకు ఆతిథ్యం కూడా తుమ్మలపల్లి నాని గారు అందరికీ కూడా ఇచ్చారు స్నాక్స్ ఐటెంలో. అలాగైతే ఇక్కడ ఎలా ఉందని చూడడానికి మా గట్టి సత్యనారాయణ గారు, మేము అందరం ఈ లోపలికి మా పార్దు యువమోర్చా అధ్యక్షుడు పిల్లాడు, ఆ అబ్బాయి వెళదాం రామ్మ అని. అబ్బాయి మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా. ఎవరికైనా స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఇలాంటి ఆడిటోరియం చూస్తే ఎంతో ఆనందం వస్తుంది. మాకు, మా పిల్లలకి, తదితరుల వాళ్ళకి కూడా ఫ్యూచర్ బాగుంటుంది కదా అన్న ఆలోచనలో మేము లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. అంటే ఒక డస్ట్బిన్ ఎలా ఉంటుంది, ఇంకా డస్ట్బిన్ మనం ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం, అంతకంటే దరిద్రంగా ఉందండి ఇక్కడ ఈ ఎండోమెంట్ స్టేడియం అని పేరు కూడా తీసి వాడేశారు. అంత చెత్తగంద చేసేసి పావురాలకి నివాసం కింద అయిపోయింది. ఇది చక్కగా పిల్లల అభివృద్ధిలోకి రావడానికి, మంచి స్పోర్ట్స్ మ్యాన్గా ఒక పెద్ద ప్రపంచంలోనే మంచి స్థాయికి వెళ్ళాల్సిన ఈ ఇండోర్ స్టేడియము ఈరోజు చాలా దీన పరిస్థితిలో ఉండడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనిపైన చర్య తీసుకోవాలి గవర్నమెంట్ వారు కూడా. కూటమి కూడా, మా పంత నానాజీ గారు ఎమ్మెల్యే గారు, మా అర్బన్ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, ఇలాగ కమిషనర్ గారు దీని మీద మంచి దృష్టి పెట్టి దీన్ని మంచి లైన్లో పెడతారని మాకు ఆశిస్తున్నాము. పిల్లల భవిష్యత్తు దీనిపైన చాలా చాలా ఆధారపడి ఉంది. ఎందుకంటే స్టేట్లో ఎంతో వరల్డ్కి వెళ్తున్నారు పిల్లలందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో మా కాలనీ ప్రజలు ఎక్కడెక్కడో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో దూరంలో ఉండి వెళుతున్నారు పిల్లలందరూ కూడా. ఇక్కడ దగ్గరగా ఉన్నదాన్ని కూడా వినియోగించుకోలేకపోయే పరిస్థితుల్లో, ఈ దుస్థితిలో ఇక్కడ ఉండడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. దయచేసి ఏలిన వారు మా విన్నపాన్ని విని వారు దీనికి మంచి ఎంకరేజ్మెంట్ చేసి దీన్ని లైన్లో పెడతారని